కొత్త రేషన్ కార్డుల జారీకి సంబంధించి కీలక అప్డేట్ వచ్చింది. కొత్త కార్డుల జారీకి రంగం సిద్ధమవుతుంది. ఆంధ్రప్రదేశ్లో కొత్త రేషన్ కార్డుల జారీకి సంబంధించిన ప్రక్రియ కొనసాగుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది మంది ఈ కొత్త రేషన్ కార్డుల కోసం ఆశగా ఎదురుచూస్తున్నారు. గత 9 నెలలుగా అదిగో ఇదిగో అంటూ ప్రకటనలు చేస్తూ వస్తుంది ప్రభుత్వం. ఇలాంటి తరుణంలో ప్రభుత్వం ఇప్పుడు ఒక కీలక నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తుంది. మార్చి నుంచి కొత్త రేషన్ కార్డుల జారీకి రంగం సిద్ధమవుతుంది. అధికారంలోకి వస్తే కొత్త రేషన్ కార్డులు జారీ చేస్తామని చంద్రబాబు నాయుడు ఎన్నికల్లో హామీ ఇచ్చారు. అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఏటా రేషన్ కార్డుల జారీ ప్రక్రియ చేపట్టారు. అయితే అది తొలి 4 ఏళ్లకు మాత్రమే పరిమితం అయింది. గత ఏడాదిన్నరగా కొత్త రేషన్ కార్డుల జారీ అనేది లేకుండా పోయింది. వాస్తవానికి సంక్రాంతి నాటికి కొత్త రేషన్ కార్డుల జారీకి ప్రభుత్వం సన్నాహాలు చేసింది. కార్డులను క్యూఆర్ కోడ్తో ఉండేలాగా ప్రత్యేక రంగుతో రూపొందించింది. కానీ అదిగో ఇదిగో అంటూ కాలయాపన తప్ప జారీ ప్రక్రియ మాత్రం ప్రారంభం కాలేదు. దీనిపై విమర్శలు వస్తున్న క్రమంలో ప్రభుత్వం మార్చి నుంచి ఎట్టి పరిస్థితుల్లోనూ రేషన్ కార్డుల జారీ చేయాలని నిర్ణయం తీసుకున్నట్లుగా సమాచారం. తాజాగా రేషన్ కార్డుల జారీపై మంత్రి నాదెండ్ల మనోహర్ మాట్లాడారు. మార్చి నుంచి క్యూఆర్ కోడ్తో కూడిన కొత్త రేషన్ కార్డులు అందజేస్తామని ఆయన చెప్పారు. మార్పులకు చేర్పులకు కూడా అవకాశం కల్పిస్తామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని సచివాలయాల్లో ఈ ప్రక్రియ అందుబాటులో ఉంటుందని చెప్పారు. మంత్రి నాదెండ్ల మనోహర్ ప్రకటన నేపథ్యంలో వచ్చే నెల నుంచి ఏపీలో కొత్త రేషన్ కార్డుల జారీ ప్రక్రియ పట్టాలెక్కే అవకాశం ఉంది. అయితే ఇదివరకే మంత్రి నారా లోకేష్ దీనిపై స్పందించారు. క్యూఆర్ కోడ్తోనే రేషన్ పొందే సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకొస్తామని ఆయన ప్రకటించారు. రాష్ట్ర వ్యాప్తంగా 1,48,00,000 తెల్ల రేషన్ కార్డులు ఉన్నాయి. వీటిలో 90 లక్షల కార్డులు కేంద్ర ప్రభుత్వ జాతీయ ఆహార భద్రతా చట్టం కింద జారీ చేసినవి. ఈ కార్డులకు మాత్రమే కేంద్రం ఉచితంగా బియ్యం, తక్కువ ధరకు కందిపప్పు, పంచదార లాంటివి, వాటితో పాటు ఇతర సరుకులు కూడా అందిస్తుంది. మిగిలిన కార్డులను రాష్ట్ర ప్రభుత్వం రేషన్ సరుకులు అందిస్తుంది. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమల్లో ఉంది. కోడ్ ముగిసిన వెంటనే రేషన్ కార్డుల జారీ ప్రక్రియ ప్రారంభమయ్యే అవకాశం ఉందని భావిస్తున్నారు.